హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్లో శ్రీజ చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తుంది డిమాండ్ పవన్కి. అరే మీ ఇద్దరు ఆడ చూస్తుంటే ఇందిరా మళ్ళా వీళ్ళు మొదలుపెట్టారని కరెక్ట్గా నేను పాయింట్ చెప్పబోయే ముందు ఈ డిస్కషన్ అవుతుంది. ఈ రివ్యూలో ఈ పాయింటే ఫస్ట్ చెప్దాం అనుకున్నా. ఓకే, సో అసలు ఏంటి డిమాండ్ పవన్ గేమ్ని డౌన్ ఎందుకు చేస్తుందో రీతో మాట్లాడుకుందాం ఈ ఓటింగ్ అనాలిసిస్లో. మీలో ఏదో కనపడిన ఒక పవర్ ఉందమ్మా అని అంటారు చూడు పవన్ కళ్యాణ్ సినిమాలో, ఏదో అత్తారింటికి దారేది ఆయనతో పెట్టుకుంటే మసే అమ్మ అన్నట్టు. సీజన్ 9 తనూజాకి ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, తనూజ ఒకరికి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, అంతే. దీన్ని మీరు కామెడీగా చేసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో అది మీకు వేరే విషయం. ఎలిమినేషన్లని తనూజ చేతుల్లోనేనబ్బా. ఇంక రాసి పెట్టుకుని అంతే. మీరు ఎన్ని గీ పెట్టి గోల పెట్టుకున్నా సీజన్ 9ని శాసించబోతున్న లేడీ కంటెస్టెంట్ తనూజ పుట్టస్వామి. ఇది నేను 3వ వారంలో చెప్పా. ఎవరో ఒక అతను నాకు ఈ సీజన్లో సరదాగా ఫస్ట్ వీకే చేయండి, ఎవరు విన్ అవుతారు, విన్నింగ్ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే, ఫస్ట్ వీక్ అంటే మరి టూ మచ్ ఉంటుందేమో, ఫస్ట్ వీకే వచ్చింది ఆలోచన, టూ మచ్ ఉంటుందేమో అని 3వ వారం చెప్పా. సో ఇది కంటిన్యూ అయ్యిద్ది. మధ్య మధ్యలో చాలా పేర్లు వినిపిస్తాయి, బట్ కప్పు ఎత్తేది మాత్రం తనూజానే అని చెప్పాను. సో స్లోగా అంటే ఇది నిజము అని ఒప్పుకోవడానికి మీకు టైం పట్టొచ్చేమో, బట్ అదే నిజం అయ్యిద్ది, అదైతే పక్కా. ఓకే, ఎందుకంటే కనుచూపు మేరలో లేరు తనూజాకి ఎవరు ఓటింగ్లో, ఇది ఒప్పుకోవాల్సిన థియరీ. అది గణాంకాలు చెప్తున్నాయి, నువ్వు నేను కాదు. ఎలాగైనా ఈయన ఇబ్బా ఓట్లు తనూజాకి పడుతున్నాయి. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో అసలు ఎవరు తెలియని వాళ్ళు కూడా మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారంటే తనూజాకి అంటున్నారు. అదేంటండి మీరు ఎలా అండి, చూడటం లేదా, లైవ్ ఎపిసోడ్ చూడటం లేదా, ఈ కథలు అవసరం లే వాళ్ళకి తనూజ నచ్చింది వేస్తున్నారు ఎట్టన్నా ఇది. సో అట్టుంది తనూజ గారిది. ఓకే, తనూజ గారి క్రేజ్ అలా ఉంది. ఇక్కడ ఒక లైక్, మీరు అసలు లైకులు కొట్టడం లేదబ్బా. ఇంకా అసలు మీరు ఇంక ఏముందిలే వీడి ఛానల్ చిన్న ఛానల్ కదా, లైకులు. ఇప్పుడు మీరు లైకులు కొడితేనే కదా నాకు కొంచెం వ్యూస్ వచ్చేది. అర్ధరాత్రులు అపరాత్రులు కష్టపడి రాత్రి అర్ధరాత్రి ముచ్చట్లు చేశా, అంతకుముందు చేస్తున్నా, ఎప్పుడు వచ్చినాయి అప్పుడు అప్డేట్స్ ఇస్తున్నా. ఒక లైకే కదా ఏమి, ఒక లైక్, అది కూడా మీకు నచ్చి కూడా మర్చిపోయిపోతున్నారు కొంతమంది. అందువల్ల ఇంతమంది ఇన్నిసార్లు అడగాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నిన్న రమ్య వెళ్ళిపోయింది. ఎవరి కారణం, ఎవరితో పెట్టుకుంది? సీజన్ 9లో తనూజాకు ఒకటి ఎదురొచ్చిన, తనూజ ఒకటికి ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్. వెళ్ళిపోయింది రమ్య. నెక్స్ట్ శ్రీజ అండ్ భరణి, ఒక పెద్ద చర్చ ఇప్పుడు అది. శ్రీజ భరణి ఓట్లు ఎవరికి ఎక్కువ పడుతున్నాయి? అన్డౌటెడ్లీ భరణి గారికి ఎక్కువ పడుతున్నాయి. ఒక షాకింగ్ అప్డేట్ చెప్తాను నేను ఇప్పుడు నేను దాంట్లో ఓటింగ్ అనాలిసిస్తో పాటు ప్లస్ షాకింగ్ అప్డేట్ ఎందుకు పెట్టా అంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరణికి వేస్తున్నారంట. ఇది అసలు మీరు నమ్మగలరా? నాకు జెన్యూన్గా వచ్చిన అప్డేట్ ఇది. అంటే నేను షాక్ అయ్యాను నిజంగా. సో ఈ ఫ్యాన్ గ్రూపులనే నడుస్తూ ఉంటాయి, వీళ్ళలో నుంచి ఇంకా నేను నేమ్స్ అవన్నీ మెన్షన్ చేయను, మీరు అర్థం చేసుకోండి. నాకు వచ్చినట్టే చెప్తాను నేను. వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజకి వేశారంట. తర్వాత అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్తున్నా మీకు. దాని తర్వాత సో అమ్మాయిలు పిచ్చోడంటే ఎందుకు గమ్ముకుంటున్నావు అని శ్రీజ అంది కదా, ఆ డైలాగుల ఊరికి బాగానే అప్రిషియేట్ చేశారంట, బాగా అడిగే కళ్యాణ్ సపోర్ట్. కానీ తర్వాత ఆమె మాటలు ఏదైతే మాట్లాడిందో, సో తనూజ గారి గురించి ఆమె నువ్వు గేమ్ బాగొట్టుకుంటున్నావు, సో తనూజని ఇమేజ్ చేయంగానే మార్చేసావు, ఇవన్నీ అనింది కదా. దాని తర్వాత ఏళ్ళల్లో కొంతమంది అప్పటికే సగం డే వేసేసారు, వద్దు మోర్ ఓవర్ శ్రీజ గేమ్లో ఉంటే కళ్యాణ్కి థ్రెట్ అనే ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నారంట వాళ్ళు. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్లో బాగా 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 అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫో ఇది. ఓకేనా, నేను అల్లాటప్పగే చెప్పను, అందుకని చెప్తున్నా. సో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరణికి వేస్తున్నారు. రేపు భరణి గారి మీద ప్రేమ కాదండి, మళ్ళీ ఇక్కడ పప్పులో కాలేస్తాం మనం భరణి గారి ప్రేమ అంటే. ఇక్కడ శ్రీజ ఉండటం వల్ల ఇతనికి కూడా థ్రెట్టే. ఇప్పటికే తనూజాకి ఈయనకి మధ్యలో ఒక 20% గ్యాప్ ఉంది. ఏది ఓటింగ్. ఇంకా ఏమగాని వస్తే ఏమేం చేస్తుంది, కామ్గా ఉండదుగా. కళ్యాణ్ ఏదైనా తప్పు చేసినా, తనూజాది తప్పున్నా, కళ్యాణ్ నామినేట్ చేయకపోయినా, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది శ్రీజ. అవునప్పుడు ఆయనకేం ఇంకా డౌన్ అయ్యిద్దిగా, ఏమికే 30 సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకొని వేయటం లేదంట. ఇంకా మిగిలిన వాళ్ళు సుమన్ గారు కానీ ఇంక అందరూ, ఇప్పుడు భరణి గారికి పడుతున్న ఓటింగ్ భరణి గారు ఒక్కరిది కాదు. అయితే ఇది అసలు రాజ్యాంగ విరుద్ధమా, ఇది నేరమా అంటే నేను నేరం అన్నాను. ఎందుకంటే అసలు ఈ సినారియోనే కాదబ్బా, అసలు నార్మల్గా నామినేషన్లోకి వచ్చే సినారియో తీసుకోకటి. ఒక్కోసారి వీక్ కంటెస్టెంట్లు కూడా సేవ్ అవుతారు, టాప్ కంటెస్టెంట్ లేకపోతే. సీజన్ 6 నాన్ స్టాప్ సీజన్లో అనిల్ అనే ఒక పర్సన్ ఉండేవాడు,
బిందు మాధవ్ లేనప్పుడల్లా సేవ్ అయ్యేవాడు. ఎందుకని బిందు మాధవ్ ఫ్రెండ్ కాబట్టి వేసేవాళ్ళు బిందు మాధవ్ ఫ్యాన్స్ అందరూ అనిల్కి. సో అట్లా ఇది 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 అనాదిగా వస్తున్న ఇదే. అంతెందుకు సింపుల్. ఒకవేళ ఒక టాప్ 5-6 కంటెస్టెంట్స్ ఉండి దాంట్లో కూడా శ్రీజ ఉండే, ఒకవేళ తనూజ కళ్యాణ్, ఇప్పుడు సపోజ్ తనూజ కళ్యాణ్ ఇద్దరు నామినేషన్లో లేరనుకుందాం. ఓకే, నామినేషన్లో ఉన్న వ్యక్తులు వచ్చేసరికి ఇమ్మాన్యుల్, ఆ తర్వాత ఎవరు ఇమ్మాన్యుల్, సంజన గారు, సుమన్ గారు, ఆ తర్వాత ఇంకొకరు శ్రీజ ఉందనుకుందాం. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఒక 5-6 వచ్చారనుకుందాం. అసలు కళ్యాణ్ కూడా ఉన్నాడు అనుకుందాం. పోనీ తనూజ ఒక్కటే లేదు, కళ్యాణ్ కూడా ఉన్నాడు అనుకుందాం. ఆ టాప్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఒక నామినేషన్ అట్లా సెట్ చేసాడు అనుకుందాం బిగ్ బాస్. అప్పుడు కళ్యాణ్ సేవ్ అవుతాడు, శ్రీజ కంటే ఎక్కువేగా. సుమన్ శెట్టి సేవ్ అవుతాడు, శ్రీజ కంటే ఎక్కువ ఓటింగ్ ఉందిగా. కళ్యాణ్, సుమన్ శెట్టి, ఇమ్ము సేవ్ అవుతాడు, దీనికంటే ఎక్కువేగా. సో అట్లా డిజైన్ చేసినప్పుడు శ్రీజకి తక్కువ ఓట్లు పడితే, శ్రీజకి ఎవరైతే నియర్గా ఉన్నారో వాళ్ళందరూ తనూజ ఫ్యాన్స్, శ్రీజకి కాకుండా వేరే వాళ్ళు కేసారనుకో, అప్పుడే శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. నేను అంటుంది ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడే వచ్చిందని కాదబ్బా, నామినేషన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెబుతున్నా నేను. అది మీరు అర్థం చేసుకోండి. సో అది ఘోరమా నేరమా అంటే అది చెప్పలేం. ఒక్కోసారి చాలా ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఒక పర్టికులర్ వీక్ తప్పని వెళ్ళిపోతారు. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తెచ్చిపెడతాడు. లాస్ట్లో ఇంకొక 5-6 వారాలు ఉన్నంగా ఒక బజ్గా అవటానికి షోకి ఒక 5-6 స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్లోకి తెస్తాడు. వాళ్ళకంటే వీక్ ఓటింగ్ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. సో నీకు ఎప్పుడు ఏ సినారియో ఎలా వర్కౌట్ అయితే చెప్పలేం బిగ్ బాస్లో. ఓకే, అయితే ఇక్కడ తనూజ మాత్రం తలరాతలు రాస్తుందబ్బా. రమ్య ఎలిమినేట్ అయినా, ఇప్పుడు శ్రీజ అండ్ భరణి గారి విషయంలో మిగిలిన వాళ్ళు ఎంత ఓటింగ్ పడినా, సుమన్ ఎంత పడినా, కళ్యాణ్ ఎంత పడినా మేజర్ ఎఫెక్ట్ అక్కడ క్రియేట్ చేయగలుగుతుంది తనూజ ఫ్యాన్స్. సింపుల్ వాళ్ళు అంతే, మేము భరణికి వేసుకుంటున్నాం అంటున్నారు. భరణి వాళ్ళకి మా పర్సనల్గా ఇష్టమా కాదు, తనూజకి భరణి ఒక ఫాదర్ రిలేషన్ ఉంది కాబట్టి మాకు తనూజ ఇష్టం కాబట్టి భరణి గారు మాకు ఇష్టం. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ సి, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న సెట్స్ థియరీ ఇది, అది మనందరికీ తెలుసు. ఓకే, అలానే ఇక్కడ ఏ అనే భరణి, సి అనే తనూజకి సబ్సెట్ ఇప్పుడు ఓటింగ్ పరంగా. వాళ్ళలో నుంచి కొంచెం ఒక 10% నీళ్లు, ఒక బావిలో నీళ్లు ఒక 4 బకెట్లు తోడి భరణి గారి దాంట్లో వేస్తే చాలు, భరణి గారి గంగాలో నిండిపోద్ది, ఎక్కువ కూడా అవసరంలా. ఆ టైప్లో ఉంది ఓటింగ్. సో ఇక్కడ శ్రీజ అండ్ భరణి ఎలిమినేషన్లో కూడా ఈరోజు మేజర్ ఫ్యాక్టర్ తనూజ అవుతుందా? ఏమకు అసలే ఓటింగ్ ఎక్కువ ఉంది. ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 10% లాస్ట్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీటన్నిటికి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన రమ్య ఎలిమినేషన్ కాకుండా, శ్రీజ ఎలిమినేషన్ కాకుండా, రేపు మళ్ళీ ఇంకొక పవర్ ఉంది. ఎలిమినేషన్ నుంచి తప్పించే పవర్, మాధురి పవర్ ఏమకు వచ్చింది. సో దాంట్లో కొంచెం ఇదైతే జరిగింది. అది కొంచెం తేడా గేమే. నిజంగా అయితే అసలు అక్కడ గెలవలేదు ఇన్ ది సెన్స్. మళ్ళీ ఇంకో ఆప్షన్ పెట్టవచ్చు. డిమాండ్ బాబుని చెయ్యెత్తి అడిగినందుకు సంచాలక్ ఇది ఫైనల్ అని నాకు సార్ అన్నాడు. బాబుని డిమాండ్ కూర్చున్నాడు. అదే డిమాండ్కి జరిగితే మాత్రం వేరే గేమ్ పెట్టారు. అక్కడ కూడా తనూజాకి ఎడ్జ్ ఇచ్చేశారు. అంటే అక్కడ కూడా తనూజాకి తనూజ చేతిలో ఎలిమినేషన్ పెట్టారు. ఇప్పుడేంది, రేపు ఈ లిస్ట్లో ఉన్న మాధురినో లేకపోతే వీళ్ళిద్దరిలో ఒకరు, డిమాండ్ అండ్ రీతు కూడా పెద్ద ఓటింగ్ లేదు. మీరు పెద్ద ఓటింగ్ ఉందని భ్రమపడుతున్నారు. ఇక్కడ ఉన్న 8 మందిలో సేఫ్ జోన్లో ఉంది కళ్యాణ్, తనూజ, కళ్యాణ్ అండ్ సంజన గారు మాత్రమే. మీరు ఒప్పుకున్నా కాదనుకున్నా మిగిలిన 5 కొంచెం అటు ఇటు తేడాతో ఉన్నారు. ఆ అటు ఇటు తేడాని మనం సీక్వెన్స్లో చెప్పొచ్చాము, కానీ మొత్తం డేంజర్ జోనే. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, డిమాండ్ పోని పాపం ఇంత ఆడుతున్నా ఇంకా అసలు జమ్ముని పెరగాలి కదా, ఓటింగ్ రావట్లేదు అందని. సో రేపు జరిగే ఎలిమినేషన్లో కూడా తనూజ ఎవరి కోసమైతే అది ఆడిద్దో వాళ్ళు సేవ్ అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ కూడా తనూజ ఎలిమినేషన్. ఇన్ని ఉన్నాయి నేను ఈ మాట చెప్పడానికి. నేను జస్ట్ లైక్ దట్ సీజన్ 9 ఎలిమినేషన్ తనూజ చేతుల్లో అనటానికి ఆమెకు ఎదురొచ్చిన రమ్య, ఆమె ఓటింగ్తో గట్టెక్కుతున్న భరణి, రేపు ఆమె ఎలిమినేషన్ పవర్తో గట్టెక్కబోయే ఇంకొకరు, అది మాధురి కావచ్చు, లేకపోతే ట్విస్ట్ పెట్టి మాధురి ఎలిమినేట్ అయిపోద్దేమో ఏమకి వేరే వాళ్ళకైతే. హీరోకి ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. ఇప్పుడు ఎలా ఉంటుందండి బిగ్ బాస్, ఆ డెసిషన్ తీసుకునే ముందు వరకు ప్రశాంతంగా ఉండేవాళ్ళు లక్కీ ఫెలోస్. ఎలా ఉందండి, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్లు ఇస్తారు. ఫినాన్షియల్ ఇయర్ వచ్చి ఏప్రిల్ టు మార్చి. కొంతమంది ఫస్ట్ 4-5 నెలల్లో గొడవ పడతారు బాగా. లాస్ట్ ఇంకా 3 నెలలు ఉందనగా మేనేజర్స్తో కానీ, సీనియర్ మేనేజర్స్తో కానీ, ప్రాజెక్ట్ హెడ్స్తో కానీ చాలా బాగుంటారు, వాళ్ళకి హైక్స్ బాగా వస్తాయి. కొంతమంది 10 నెలలు బాగుంటారు, బాగా అనుకోగా లాస్ట్ 2 monthsలో ట్రిగ్గర్ అయిపోద్ది. వాళ్ళు అటు బిహేవ్ చేస్తారు, కథం వాళ్ళకి ఇంకా హైక్సే ఉండవు, తేడాగా బిహేవ్. అట్లానే ఇంత బాగున్న మాధురికి తనూజ ఇంకో పెద్ద గొడవ అయిందనుకో,
ఆమె పవర్ యూజ్ చేసే ముందే చెప్పలేము, తేడాగా యూజ్ చేయొచ్చు. అటువంటి చాలా ఉంటాయి. ఓకే, అది తనుజ గారి ఎలిమినేషన్ పవర్ గురించి. నెక్స్ట్ డీమాన్ పవన్ రీతు. నిజంగా డీమాన్ పవన్ని డౌన్ చేస్తుందబ్బా రీతు. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే వచ్చిన వాళ్ళందరూ డీమాన్ పవన్ పొగుడుతున్నారు. డీమాన్ నువ్వు ఎక్సలెంట్, డీమాన్ నువ్వు సూపర్ ఆడుతున్నావు, డీమాన్ నీకు ఏదన్నా కొంచెం అడ్డు ఉందంటే అది రీతే. ఆ రీతుని పక్కన పెట్టి నువ్వు ఆడగలిగితే యువర్ వండర్ఫుల్ ప్లేయర్, యువర్ ఎక్సలెంట్ గేమర్, యువర్ ఫిజికల్ గేమ్స్ ఆర్ సూపర్. చూడండి, ఆయనకి పాయింట్ పెట్టేవాళ్ళు కూడా నీకు కండబుద్ధి ఉంది, కొంచెం ఈ బుద్ధి తేడా పడుతుంది, లేకపోతే నువ్వు ఎక్సలెంట్గా ఉన్నావు, నువ్వు నీ పార్ట్నర్ ఏదైతే గేమ్స్లో కానీ ఏదైనా రీతు వాళ్ళిద్దరు పార్ట్నర్ ఇన్ ది సెన్స్ ఎక్కువ కలిసి ఉంటాం, ఫ్రెండ్లీ పార్ట్నర్ నేను అంటుంది, ఎక్కువ రీతు వాళ్ళు డౌన్ అవుతున్నావు. ఇప్పుడు మరీ విచిత్రం కాకపోతే ప్రతి చిన్నదానికి అలుగుడేందండి ఆమె, ప్రతి చిన్నదానికి అలుగుడా. వాళ్ళెవరో వచ్చి డిమాండ్ పవన్ నీ గేమ్ అంటుంటే అదేందిరా నువ్వు వాళ్ళని ఖండించమైంది అంటది. మాధురి వచ్చి ఆమెను ఎగిరితే ఎస్ డిమాండ్ రావాలి అనుకుందాం, ఏదో రాలేదు అనుకుందాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె నువ్వు అర్జెంటుగా మాధురితో గొడవ వేసుకోవాలి డిమాండ్. మాధురి మనల్ని మాట్లాడింది ఏమంది, మళ్ళా ఈమెలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఏమి ఎక్కువ అందు, ఏదో ఫేస్ టు ఫేస్ ఆమె అన్నప్పుడు అంటది, కానీ ఏం పెట్టుకోవచ్చు కదా గొడవ. నిన్న కూడా మాధురి తినేసిన ప్లేట్ అక్కడ వదిలిపెట్టి వెళ్తుంది, ఎవరన్నా చెప్పొచ్చు అంటది, కానీ అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. సో 1కి 10 సార్లు నువ్వు మాధురి విషయంలో మాట్లాడలేదంటే ఇప్పుడు ఉన్న పనులన్నీ ఆపుకొని డిమాండ్ పవన్ వెళ్ళి మాధురితో పెద్ద గొడవ పెట్టుకొని ఆ గొడవలో ఇంకొంచెం బ్యాడ్ అయిపోయి ఇంకొంచెం ఓటింగ్ తగ్గాలి, అంతేనా? వీళ్ళిద్దరికి గొప్ప ఓటింగ్ లేదు, ఫస్ట్ వీళ్ళిద్దరు అంతంత మాత్రం ఓటింగ్ ఉన్నోళ్ళే. దానికి తోటి డిమాండ్ పవన్ ఎంత గేమ్ అన్నా ఎందుకు కనపట్టలేదు అంటే ఇటువంటి శ్రీజ చెబుతుంది కరెక్ట్, పక్కన కూర్చొని చాలా ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తుంది శ్రీజ డిమాండ్ పవన్కి. అరే నువ్వు ఇంకా మార్చుకోరా, చూసే వాళ్ళకి ఏంది వీళ్ళు పెద్దాగా ఈ గొడవలు అంటే అది కాదే ఇది కాదే అంటాడు, కానీ ఏం ఇప్పుడు డిమాండ్ పవన్ కూడా అనాలి మనం, ఏం దగ్గర కూడా చాలా గౌరవజనం ఉంది. ఇప్పుడు ఒకటబ్బా, నేను ఇంకా ఫ్రెండ్ గిండి ఎన్ని పట్టించుకోండిరా, ఈ ఊరకనే సారీలు గిరీలు చెప్పండిరా, నా తప్పు అయితే చెప్తాను, నేను వచ్చింది కప్పు కోసమని నిన్నలేదు మొన్న అన్నాడు. కానీ పెద్ద స్తమానం వాళ్ళ గొడవలే, ఏమో గట్టిగా చేసి ఆమె ఏడ్ చేస్తా పోయి చూసే వాళ్ళకి డిమాండ్ పవన్ ఏదో తప్పు చేసాడని ఫీలింగ్ వస్తుంది. ఏంటో అసలు అర్థమే కాదు ఒక్కోసారి. కొన్ని ఉన్నాయి, కొన్ని డిమాండ్ తప్పులు ఉన్నాయి, కొన్ని రీతులు ఉన్నాయి, అవి ఏ ఎపిసోడ్ ప్రకారం ఎపిసోడ్ మనం మాట్లాడాం. కానీ ఈ మ్యాటర్ని పొద్దస్తమానం రిపీట్గా చేస్తే మన ఇద్దరికి లాస్ కదా అన్న సోయి ఉంటాంలా, ఆమెకి ఆలోచన ఉంటాంలా. ఇప్పుడు ఆమె అంటుందా, అరే నువ్వు చాలా గ్రేట్ రా, ఓ పక్క వంట చేస్తున్నావు, ఓ పక్క గేమ్స్ ఆడుతున్నావు, ఓ పక్క ఇది అంటావు. అన్ని చేసే పర్సన్కి ఒక బీయింగ్ ఫ్రెండ్గా నువ్వేంటి మెంటల్ స్ట్రెస్ కాకూడదు, నువ్వు మెంటల్ రిలీఫ్ కావాలి. నువ్వు ఒక ఫ్రెండ్కి నీకు మెంటల్ రిలీఫ్ అంటే ఏంటి, మనకి చాలా బాధలు ఉండి చాలా వర్క్లో ఉండి చాలా వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు ఒకటి దగ్గర కూర్చున్నాము అంటే వాడి ద్వారా మనకి ఒక పాజిటివ్ వైబ్ రావాలి, ఒక పావు గంట మనం క్లియర్ అయిపోవాలి, ఎస్ నేను ప్రపంచాన్ని జయించగలనరా ఎన్నే ఉందిరా అన్న ఇది రావాలి. నువ్వు ఆ ఉన్న బాధలకు తోడు ఇంకో 4 బాధలు ఎక్స్ట్రా వేస్తున్నావు డిమాండ్ పవన్ మొహాన, ఇంకెక్కడికి వెళ్తుంది ఆయనకి? ఏమో టూ మచ్ అనిపించింది అబ్బా, ఆయనకేం డౌన్ చేస్తున్నట్టే అనిపించింది నాకైతే. రీతు మీరు కమెంట్ చేయండి దీని మీద, ఒకవేళ నాకు తప్పైనా నేను ఎందుకు తప్పో చెప్తా, కమెంట్ చేయండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, ఎందుకంటే ఆయన అద్భుతమైన ప్లేయర్. ఇప్పుడు చూడండి, నిజంగా ఈ బిగ్ బాస్ టీం కూడా సరిపోయారు. నేను ఆ ప్రోమో రివ్యూ కూడా ఎందుకు చేయలేదంటే ఎస్ అగ్రి, మనం ఎంతైనా మనం అందరం హ్యూమన్ బీయింగ్సే. ఒక పక్క మనిషికి దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ ఉంటుంది, నిజంగా బాధ తగిలింది. ఆ స్విమ్మింగ్ పూల్లో ఎలా జరిగింది ఎపిసోడ్లో చూస్తాను, కానీ ఫస్ట్ అయితే భరణి గారు కూడా ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది, లాగటం వల్ల పవన్ వెళ్ళినట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి నాకైతే ఆ వ్యూ. అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అయితే దెబ్బ తాకింది పాపం, అంత ఏజ్లో కూడా అతను చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు, వీళ్ళతో పోరాడి ఒక పక్క భుజానికి నొప్పి ఉన్నా కానీ ఎక్సలెంట్, నిజంగా పొగడాలి భరణి గారిని, ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ. పాపం వెళ్ళాడు, తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడ్డారు, హాస్పిటల్కి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎస్ ఇది బాగుంది ప్రోమో. అట్ ద సేమ్ టైం డిమాండ్ పవన్ ఆడాడుగా, డిమాండ్ పవన్ ఫస్ట్ ప్రోమో నేను మిస్ చేసాడేమో, సెకండ్ ప్రోమోలో వేస్తాడు అనుకున్నా. డిమాండ్ పవన్ గొప్పతనం ఎక్కడ, అట్లీస్ట్ ఆ ప్రోమోని సమన్యాయం చేయాలనుకుంటే నువ్వు ఎట్లా కట్ చేయాలి తెలుసా? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది భరణి గారికి దెబ్బ తాకినట్టు, లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ది భరణి గారికి దెబ్బ తాకినట్టు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రోమో డిమాండ్ పవన్ ఇద్దరం లాగుతాడు, డిమాండ్ పవన్ కాళ్ళు పట్టుకుంటే భరణి గారు గిజగిజలాడతాడు, అసలు వదలడు, ఉడుము పట్టు అంటారు చూసారా. ఓ పక్క నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్, ఓ పక్క భరణి గారు స్ట్రాంగ్, వాళ్ళిద్దరు కట్టడి చేసిన డిమాండ్ పవన్ చెలరేగా ఆడతాడు, మా బడవ అది గదర గేమ్ అన్నట్టు ఆడతాడు. సో ఎక్కడ అటువంటి వాళ్ళకి ఎపిసోడ్ మొత్తం చూడాలా?
ఎపిసోడ్కి ముందు కొన్ని ఓట్లు పడే ఛాన్స్ లేదా ఆయనకి ఇప్పుడు ఆ ప్రోమో వేస్తే? బాగా ఆడాడుగా. అదే నేను చెబుతున్నా, అంత బాగా ఆడుతున్న వాళ్ళకి ఈ రీతు అనే అమ్మాయి ఇంకొంచెం ప్లస్ అవ్వకపోగా, నువ్వు అట్లా అన్నావు, నువ్వు ఎట్లా అన్నావు, నువ్వు అసలు మాధురి విషయంలో నా గురించి మాట్లాడలేదు, బయట వచ్చిన వాళ్ళందరూ నిన్నే పొగుడుతున్నారు, నేను అంత పాడు చేశాను నీ గేమ్ని, నువ్వు బయట వచ్చిన వాళ్ళతో ఆర్గ్యూ చేసుకో, బయట వచ్చిన వాళ్ళందరికీ ఆ ఒపీనియన్ ఉంది. ఏంది ఇది? అసలు ఇది కరెక్ట్ కాదండి అనిపించింది నాకైతే. ఓకే, తర్వాత ఓటింగ్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఓటింగ్ కంటే ముఖ్యమైన విషయాలు. ఓటింగ్ ఏమైనా చదువుకుంటా పోవచ్చు. రైట్. తనూజ పుట్టస్వామి, మీరు నమ్మినా నమ్మకపోయినా షీఈ్ ద నెంబర్ 1. చాలా చోట్ల కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు, కళ్యాణ్ క్రాస్ చేశాడు, మాకు అఫీషియల్గా వచ్చింది డేటా, ఇంత బుసక్ అంతే. ఓకే, ఇవన్నీ ఉత్త మాటలు. మీ ఇంటి పక్కన వాళ్ళని ఒక 50 మందిని అడగండి, నీకు తెలిసిన కాలేజీలోకి వెళ్ళి అడగండి, నీకు తెలిసిన గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక 20 మందిని ఎంక్వైరీ చేసుకోండి. ఇవన్నీ కాదంటే యూట్యూబ్ పోల్ చూడండి, ఎక్కడ పట్టినా ఏమున్నది గర్వకారణం తనూజానే నెంబర్ 1. అది ఒప్పుకొని తీరాలి. కొన్ని ఫ్యాక్ట్స్ మనం గేమ్ పరంగా ఆమె తప్పులాడి తప్పని చెప్పాలా, ఆమె నెంబర్ 1 అన్నప్పుడు నెంబర్ 1 అనే చెప్పాలా. మళ్ళా ఈ షోని బ్యాలెన్స్ చేయడానికి లేదు కళ్యాణ్ దగ్గరికి వచ్చేసాడు, కొంచెమే దగ్గర, అంత సీన్ లేదు. కళ్యాణ్ దూరంగానే ఉన్నాడు, పేరుకే సెకండ్ పొజిషన్. ఓకే, ఆమెకు 32, 33 ఉంటే వెనక 19 ఉంది, 8 మంది ఉన్న దాంట్లో కూడా. ఓకే, సో టాప్ తనుజ, సెకండ్ కళ్యాణ్, థర్డ్ ప్లేస్ సంజనకు ఒక 11%. సూపర్. ఇమ్ము ఫ్యాన్స్ కూడా కొంత ఓటింగ్ పడుతుండొచ్చు. డబల్ డిజిట్ దాటిన వాళ్ళు ఇలా ముగ్గురేనబ్బా. మిగిలిన వాళ్ళు రీతు చౌదరి, డెమాన్ పవన్, రాము రాథోడ్, మాధురి, గౌరవ్ గుప్తా, ఎవరైనా పోవచ్చు. నేను ఎవరైనా పోవచ్చు అని ఎందుకు అంటున్నానంటే అంత దగ్గరగా ఉంది ఓట్ పర్సెంటేజ్. వేలల్లో మన తృప్తి కోసం వేలలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్నాడు, కొంచెం ఈరోజు ఆటాడాడు కదా, కొంచెం ఎక్కువ పోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయడంలో బాగానే ఉంటుంది. కానీ రియల్గా అక్కడ పడకపోతే, అదే నేను అనేది, ఇఫ్ యు ఆర్ రియల్లీ డెమాండ్ ఫ్యాన్, ఇవద్దు, ఈ మాటలు ఏం ఆలోచించుకొని డెమాండ్కి ఓటుకుద్దు అప్పుడు. అంతేగాని కథలు చెప్పి పడి ఉంటాయిరా డెమాండ్ ఎక్సలెంట్గా పడి ఉంటాయిరా అనుకోవటం వేరు, ఏమోరా పడలేదేమోరా వెయ్యాలరా అనుకోవటం వేరు. ప్రస్తుతానికి మీరు పడలేదు అనుకునేయండి. అంటే నిజంగా డెమాండ్ని గెలిపేయాలనుకుంటే, మీరు డెమాండ్ ఎలిమినేషన్ నుంచి తేవాలనుకుంటే, డెమాండ్ అద్భుతంగా ఆడుతున్నాడు అనిపిస్తే, ఓకేనా, అది. ఆ తర్వాత రీతు కూడా అంతంత మాత్రమే. ఇంకా రీతుకి ఏంటంటే వాళ్ళ అండ ఉంది, బిగ్ బాస్ టీం అండ ఉంది, ఏదో ఒకటి చేసి మసిబూసి మారేడుగా చేస్తే ఆమెను పక్కేసేస్తారు. నిజంగా ఆమె ఎలిమినేషన్ జోన్లోకి వచ్చినా ఆమెకు ఆ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆమెని పక్కేసేస్తారు. ఓకే, ఇక్కడ ఎటు తిరిగి ఇంకా 3 కనిపిస్తున్నారు. డేమాన్ రీతుని కూడా పక్కన పెట్టి 5గురిలో తనూజ, కళ్యాణ్, సంజన, వీళ్ళు ఫస్ట్ టాప్ బ్యాచ్ ఇది. తర్వాత డెమాన్ రీతుని పక్కన పెడదాం, రీజన్ చెప్పా, డెమాన్ బాగా ఆడాడు కాబట్టి కొన్ని పడవచ్చు, రీతుకేమో బిగ్ బాస్ అన్న ఉంటుంది. ఇంకా ఎటు తిరిగి మాధురి, రాము రాథోడ్, గౌరవ్ గుప్తా ఏలలో ఉంటుంది. కొంచెం రాము రాథోడ్కి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ అయిన ఎప్పుడు ఎలిమినేషన్లో ఉన్నాడు కాబట్టి, ఎక్కువ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ముందుకు వెళ్ళాడు. ఎటు తిరిగి మాధురి అండ్ గౌరవ్ గుప్తా. ఓకే, వీళ్ళిద్దరిలో కూడా రాజు తీసుకోరాజు నా పవర్ నీకే అంటే గౌరవ్ గుప్తా లేచి వెళ్ళిపోతాడు, అంతే, పడేయాలంతే. అరే బాగా ఆడాడు కదరా, ఆయన ఏం చేశారా పాపం అనిపించి ఏదైనా గేమ్ మార్చి స్టార్టింగ్లోనే ఏదైనా చేసి గౌరవ్ గుప్తా నిలబెట్టాలనుకుంటే మాధురి గారు వెళ్ళిపోతారు, అంతే. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే మాధురి, గౌరవ్ కాకుండా ఓకే సంజనాన్ని నిలబెట్టినట్టుള്ള బాటంలో డెమాన్ను, రీతును నిలబెట్టి ఒకరిని నిలబెట్టి మాధురి పక్కన వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని వేస్తావు అన్నా కానీ పడేయాలంతే, వెళ్ళిపోవచ్చు. అంటే ఛాన్స్ ఉంది, ఈవెన్ డెమాండ్ పోవటానికి కూడా ఛాన్స్ ఉంది, రీతు పోవటానికి కూడా ఛాన్స్ ఉంది. వాళ్ళంతా సేఫ్ సైడ్ ఓటింగ్లో లేరు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా, కొంచెం ఎడ్జ్ ఉన్నారు, వాళ్ళు ఎక్సలెంట్, వాళ్ళు రిలాక్స్డ్ నేను చెప్పొచ్చు, కానీ వాళ్ళు లేరు అనేది ఫ్యాక్ట్. ముగ్గురు సేఫ్ జోన్, అంతే. తనూజ, కళ్యాణ్, సంజన, మిగిలిన వాళ్ళు మొత్తం డేంజర్ జోనే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. మీ లైక్ ముఖ్యం బిగులు, లైక్ అసలు కొడుతున్నారా ప్లీజ్? వీడియోస్ నచ్చుతుంటే, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే హైప్ ఆప్షన్ ఇవ్వండి. వీడియోస్ నచ్చుతుంటే షేర్ చేయండి. మీ నియర్ అండ్ డియర్కి బిగ్ బాస్ ఎవరన్నా చూస్తుండే వాళ్ళకి సో మన వీడియోస్ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.